హలో అండి, వెల్కమ్ టు బీబీ తెలుగు రివ్యూ ఛానల్. ఇవాళ సాటర్డే ఎపిసోడ్. ఏంటో నాకు అంత ఫైర్ అనిపించట్లా సాటర్డే ఎపిసోడ్స్ అయితే. అంటే ఇష్యూస్ కూడా అంత గొడవలు ఎక్కువ ఉండట్లేదు. ఇప్పుడు మనకి సీజన్ 4 సీజన్ 5 గుర్తు తెచ్చుకుంటే ఏమాలండి. సో ఇక్కడ అందరేమో మోస్ట్ కామనర్స్ అందరు వెళ్ళిపోయారు, సెలబ్రిటీస్ అందరు ఉన్నారు. వాళ్ళకి ఒక బాండింగ్ ఉంది సెలబ్రిటీస్ అందరికీ. కామనర్స్ ఏమో శ్రీజ కళ్యాణ్ వాళ్ళిద్దరికి ఉంది. ఇంకా గొడవలు కూడా శ్రీజ కళ్యాణ్ వీళ్ళు పెట్టుకోవట్లే, వీళ్ళు లాస్ట్ ఉన్నారు అనుకొని పెట్టుకోవట్లేదు. పెట్టుకోమని కాదులేండి, బోర్ అయిపోతుందేమో అనిపించింది సీజన్. అండ్ అన్నీ డిస్కస్ చేశారు కానీ మోస్ట్లీ అదే దివ్య గారిని తీసేశారు కదా తనుజ గారు, ఆ విషయం గురించి రాలేదు డిస్కషన్. అది కూడా వచ్చి ఉంటే బాగుండేది అనిపించింది నాకు. ఇంకా డిస్కస్ చేద్దాం ఏమేమి ఉన్నాయో పాయింట్స్. ఓకే, ఫస్ట్ ఫ్రైడే ఎపిసోడ్ చూద్దామని వీడియో ప్లే చేశారు. ఫ్రైడే ఎపిసోడ్ ప్లే చేస్తే బర్నీ గారు మాట్లాడుతూ ఉంటారు తనుజ గారితో. ఇలాగే ఉండు, నీ ఇష్టం, క్లోజ్గా ఉండాలా లేదా, బట్ గేమ్ కాబట్టి యూ ప్లే యువర్ గేమ్, బట్ డోంట్ ట్రస్ట్ ఎవ్రీ వన్ బ్లైండ్లీ. క్రాకర్స్ మోగిన ఇప్పటిదాకా కొంచెం సారీ. అదే ఇలా ఎవరిని నమ్మద్దు బ్లైండ్గా అన్నట్టు చెప్తూ ఉంటారు. సో దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. మేమేమో అంతలా నిలబడిపోయి హెల్ప్ చేయడం, లైక్ నీకు చాలా అంతలా నిలబడిపోయి హెల్ప్ చేయడం చాలామందికి నచ్చదు. కానీ ఐ విల్ ఫేస్, ఏదైనా కానీ నేను ఫేస్ చేస్తాను, ఎందుకంటే అది నా గేమ్ కాబట్టి, నీకు తెలియాలి కాబట్టి చెప్తున్నాను. క్లోజ్గా ఉండు, నార్మల్గానే ఉండు, బట్ గేమ్ వచ్చినప్పుడు ఇండివిజువల్గా ఆడు. ఎవరు హెల్ప్ చేశారో వాళ్ళనైతే మర్చిపోకు. ఇక్కడ కవర్ చేసుకోవడానికి, సపోర్ట్ చేయకుండా ఉండడానికి ఏవేవో సిల్లీ రీజన్స్ చెప్తారు. సుమన్ అన్న ఒక్కడే నీ పేరు చెప్పారు, సంజన గారు చెప్పలేదు. నీకు అట్లీస్ట్ ఓకే సపోర్ట్ చేయకపోయినా నీకు రీజన్స్ తెలియాలి కదా, ఎవరు ఎందుకు నీకు సపోర్ట్ చేయలేదు అని. ఇక్కడ నేను మళ్ళీ చెక్ చేశానండి, మళ్ళీ ఎస్టర్డేది. సో నాకైతే అంటే మనకి ఎపిసోడ్లో చూపించిన దాని ప్రకారం అయితే ఫస్ట్ శ్రీజ గారు కళ్యాణ్ అని డైరెక్ట్గా చెప్పేస్తారు, తర్వాత సుమన్ గారు తనుజ అని చెప్తారు, రీతు కూడా పవన్ కళ్యాణ్ అని చెప్తుంది. మిగిలిన వాళ్ళే చూపించినట్టు నాకు అనిపించలేదు, అంటే ఆ ఎపిసోడ్లో అయితే చూపించలేదు. తర్వాత డైరెక్ట్గా వచ్చేసి ఇంకా డెసిషన్ చెప్తారు. అండ్ ఆ డెసిషన్లో ఆబ్వియస్లీ ఎక్కువ వచ్చి పవన్ కళ్యాణ్కి వచ్చినాయి అన్నట్టు చూపిస్తారు. ఇక్కడ సంజన గారు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట ఒకవేళ చెప్పుంటే, సుమన్ గారు మోస్ట్లీ అబద్ధం చెప్పరని అనుకుని, ఎందుకంటే భరణి గారు ఇలా సుమన్ గారు చెప్పినట్టు చెప్పారు. సో ఇక్కడ నాకైతే సుమన్ గారు అబద్ధం చెప్పారు అనుకునే ఒక నమ్మకంతో చెప్తున్నా. సో అలా చేసి ఉంటే అయితే రాంగ్. ఇక్కడ నేను ఫస్ట్ కళ్యాణ్ గురించేమో అనుకున్నా, పవన్ కళ్యాణ్ గురించేమో అనుకున్నా భరణి గారు అనేది. సో ఇక్కడ టోటల్లీ నాకేమనిపించిందంటే ఆయన అందరి గురించి చెప్పాడు. పవన్ కళ్యాణ్ గురించి, మేబీ రతు అండ్ డెమాన్ పవన్ వీళ్ళ గురించి చెప్పుండొచ్చు, సంజన గారి గురించి, అందరి గురించి కలిపి ఓవరాల్గా చెప్పుండొచ్చు అనిపించింది. సో ఇక్కడ ఈ వీక్ చూసుకుంటే నిజంగానే పవన్ కళ్యాణ్కి తనుజ గారే హెల్ప్ ఎక్కువ చేశారని నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ కన్నా. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళిద్దరూ ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకి కావాలని చెప్పి, తినకేమో ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు కావాలనుకున్నారు తనుజ గారు, అండ్ కళ్యాణ్ ఏమో ఎవరితో మనం ఉంటే మనకి ఎక్కువ టార్గెట్ అవ్వదో వాళ్ళకి కావాలనుకున్నారు పార్ట్నర్గా. సో ఇద్దరికి ఎవరి అవసరాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు పెయిరప్ అయ్యారు. సో ఇద్దరు ఇక్కడ బ్యాలెన్స్డ్. ఓకే, నెక్స్ట్ గేమ్, అదే ఈ టాస్కుల్లో ఏమైంది,
ఈ అదే ఆ హోల్లోకి దూరే టాస్క్లో కళ్యాణ్ ఆడాడు, గెలిచాడు, 100 పాయింట్స్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ ఈ గ్లాస్ టాస్క్, అదే ఆ పిరమిడ్ కట్టే టాస్క్లో ఇద్దరు ఈక్వల్గా ఆడారు. సో నెక్స్ట్ ఇంకేమేమి టాస్కులు అయినాయి. అండ్ ఈ శాండ్ టాస్క్లో కూడా ఇద్దరికి ఇవ్వచ్చు క్రెడిట్, మేబీ ఇద్దరు ఆడుతున్నారు కాబట్టి. సో అది ఇద్దరికి ఇస్తున్నాం క్రెడిట్. నెక్స్ట్ బలూన్ టాస్క్, అదే పాయింట్స్ రాలే, ఇంకా తగ్గిపోయినాయి. తర్వాత ఇంకా నెక్స్ట్ టాస్క్ ఏం జరిగింది, నెక్స్ట్ ఈ వెయిట్స్ వేసేది జరిగినట్టుంది. వెయిట్స్ వేసేది బ్యాలెన్సింగ్ టాస్క్. అందులో బ్యాలెన్స్ చేసుకోలేకపోయారు. దానికైతే కొంచెం ఇద్దరికి కోఆర్డినేషన్ మిస్ అయ్యి ఇద్దరు మిస్ చేసుకున్నారు అనిపించింది. దెన్ బొమ్మలు గీసే టాస్క్లో కళ్యాణ్ కూడా ట్రై చేశాడులేండి. లాస్ట్కి తొందరగా వెళ్ళిపోయి కొంచెం అది లక్ కూడా కొంచెం యాడ్ అయ్యి ఉంది. సో ఒక టాస్క్ తన వల్లే వచ్చినాయి 100 పాయింట్స్. ఇంకా ఇంకో టాస్క్ ఇద్దరి వల్ల వచ్చినాయి, ఒకళ్ళకి ఇవ్వలేం క్రెడిట్. దెన్ కొంచెం బొమ్మలు గీసే టాస్క్లో తనూజ గారు ఎఫర్ట్స్ ఉన్నా తీసుకొచ్చే బాధ్యత పవన్ కళ్యాణ్ది కాబట్టి తన సైడ్ నుంచి మిస్ అయింది కాబట్టి, అంటే అది ఓకే కొంచెం లక్ బేస్డ్ కూడా ఉంది. స్టిల్ ఆ బాధ్యత తను తీసుకున్నాడు, తన సైడ్ నుంచి అంత రాలేదు కాబట్టి ఇక్కడ తనూజ గారికి కొంచెం ప్లస్ వేసుకోవచ్చు. సో టాస్కుల్లో కొంచెం ఇద్దరు కలిసి ఆడారు కాబట్టి ఇద్దరికి క్రెడిట్ ఇవ్వచ్చు. తర్వాత తనూజ గారే కళ్యాణ్ని పంపించారు సేఫ్ జోన్కి. ఫస్ట్ అక్కడ తను సాక్రిఫైస్ చేశారు. బట్ ఇది ముందే అనుకున్నారని మనకి ఎపిసోడ్లో నిన్న తెలిసిందనమాట. తనుజ గారి అదే పెయిరప్ అయ్యేటప్పుడే నేను ముందు ఎవరైతే సేవ్ చేసుకోవడానికి వస్తుందో దానికి నన్ను పంపిస్తా అంటేనే టీమప్ అవుతా అని కళ్యాణాన్ని కండిషన్ పెట్టి టీమప్ అయ్యారన్నట్టు తెలుస్తుంది మనకి. సో ఇక్కడ నాకేమనిపించిందంటే అలా చెప్పినప్పుడు తనుజ గారు అట్లీస్ట్ తనుజ గారు ఇప్పుడు 2 విషయాలు తనకి ఇచ్చారు బెనిఫిట్స్ పవన్ కళ్యాణ్కి. ఒకటి, తనకి టార్గెట్ అవ్వడు తనుజ గారితో ఉండడం వల్ల, టాస్కులు మొత్తం టార్గెట్ అవ్వడు, కొంచెం టార్గెట్ తగ్గింది మనం చూసుకుంటే, అందువల్లే గెలిచారు కూడా. సో ఇప్పుడు శ్రీజాకి సుమన్ గారితో విడిపోయాక బాత్ టబ్లో ఉంటే అందరు తన దానిలోనే పోసారు. సో కళ్యాణ్కైనా అదే జరిగేది టాస్క్లో తనుజ గారితో లేకపోతే. సో తనుజ గారు అదొకటి ఇచ్చారు. ఇంకొకటి ఈ ప్రామిస్ కూడా ఇచ్చారు, నేను నీకు పంపిస్తాను అని చెప్పి. అంటే 2 ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఒకటే ఫిజికల్ టాస్క్లు వస్తే తను స్ట్రాంగ్ కాబట్టి స్ట్రాంగ్ ప్లేయర్గా నేను నీకు వస్తున్నా కదా అన్న ఒకటి ఇచ్చారు బెనిఫిట్. తనుజ గారు 2 ఇచ్చారు ఇక్కడ. సో ఇచ్చారు ఆ ప్రామిస్ ఇచ్చినప్పుడే ఓకే నేను నీకు ఇస్తాను ఆ ఛాన్స్, బట్ నాకు నెక్స్ట్ ఏదైనా సపోర్ట్ కావాల్సి వస్తే నువ్వు నాకే సపోర్ట్ చేయాలి అన్న ఇది కూడా తీసుకోలేదు, ఏది ప్రామిస్ కూడా తీసుకోలేదు. దెన్ ఇంకొకటి నెక్స్ట్ ఏమైంది, బాత్ టబ్ టాస్క్లో కళ్యాణ్ శ్రీజాకి సపోర్ట్ చేశాడు, తనుజ గారికి పార్షియల్గా సపోర్ట్ చేసినట్టు వేసుకోవచ్చు. ఎందుకంటే ఆయన శ్రీజ టబ్లో నుంచి తీసి రీతు టబ్లో వేశారు, తనుజ గారి టబ్లో ఒక్క బకెట్ వాటర్ కూడా పోయిలా. కాకపోతే దీనిలో ఏంటంటే పార్షియల్ కూడా కాదు, ఒక 25% సపోర్ట్ చేసినట్టు అనుకోవచ్చు. ఎందుకంటే తనుజ టబ్బు పక్కనే ఉండుంటే ఖచ్చితంగా తనుజ గారి టబ్లో పోయాల్సి వచ్చేది. అది దూరంగా కూడా ఉంది పవన్ కళ్యాణ్కి. తనుజ గారి టబ్బు ఒక రీతు టబ్ దాటాలి, సంజన గారి టబ్ దాటాలి, తర్వాత ఉంటుంది తనుజ గారిది. సో అంత దూరం ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డిసడ్వాంటేజ్ ఉంది. అండ్ పొయ్యాలనుకోలేదు కూడా కాబట్టి ఒక 25% సపోర్ట్ చేసినట్టు. నేను ఇక్కడ ఇమాన్యువల్ ఎక్కువ సపోర్ట్ చేసినట్టు, ఎందుకంటే పక్కన ఉన్నా కానీ ఇమాన్యువల్ పొయ్యలేదు, అంత దూరం వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి పోస్తున్నాడు ఇమాన్యువల్ శ్రీజ దానిలో ఎక్కువ. అంటే యాక్చువల్గా 100% భరణి గారు చేసినట్టు, కొంచెం 50% అట్లా ఇమాన్యువల్ చేసినట్టు,
ఇంకా 25% వీళ్ళకి ఇచ్చుకోవచ్చు. ఎవరికి? దివ్య గారికి, రాముకి, పవన్ కళ్యాణ్కి, వీళ్ళందరికీ 25 ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళకి అసలు దూరంగా ఉన్నాయి, పక్కన లేవు తనుజ గారి డబ్బు పోయడానికి కొంచెం కష్టం. సో మేబీ రాముకి సుమన్ గారు పక్కనే ఉన్నట్టుంది కదా, ఓకే రాముకి కూడా 50% ఇవ్వచ్చు, లేకపోతే పోయలేదు కాబట్టి ఫస్ట్ సుమన్ గారికి సపోర్ట్ చేస్తాడు కదా. సో వీళ్ళందరూ పార్షియల్గా చేసినట్టు, ఫుల్ సపోర్ట్ అనలేము, ఆరు అసలు సపోర్ట్ చేయలేదు అనలేము. అందులో పవన్ కళ్యాణ్ లీస్ట్ సపోర్ట్. సో ఆ బాత్ టబ్ టాస్క్లో కొంత వేసుకోవచ్చు, కానీ అది కన్సిడర్ చేయలేము పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేసినట్టు నాకు అనిపించింది. ఓకే, ఎందుకంటే తన పక్క నుండి కూడా పోయకపోతే ఓకే అనుకోవచ్చు, అట్లీస్ట్ పార్షియల్ సపోర్ట్ ఇచ్చాడన్న అనుకోవచ్చు ఇమాన్యువల్ లాగా. బట్ అది దూరంగా కూడా ఉంది కాబట్టి కన్సిడర్ చేయలేకపోతున్నా నేను. సో ఈ ప్రస్తుతానికి టబ్ టాస్క్ పక్కన పెడితే నెక్స్ట్ ఏమైంది, మళ్ళీ తనూజ గారే కెప్టెన్సీ టాస్క్లో భరణి గారు, ఇమాన్యువల్, భరణి గారు లేరులేండి, ఇమాన్యువల్, దివ్యనికిత గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఉంటే వీళ్ళందరిలో కళ్యాణ్ నుంచి దివ్యనికిత గారిని తీసేశారు తనూజ గారు. ఇక్కడ కూడా కళ్యాణ్కే ఫేవర్ చేశారు నన్ను అడిగితే. సో తనూజ గారే ఎక్కువ చేశారని నాకు అనిపించింది. సో వీటన్నిటికీ భరణి గారికి మేబీ వాళ్ళేం మనకేం చెయ్యట్లేదు. ఇప్పుడు రితు గారు ఆర్ డెమోన్ పవన్ చూసుకున్నా కానీ మనకేం చేయట్లేదు. లాస్ట్ వీక్ కొంచెం తనూజ గారికి హెల్ప్ చేయాలని చూశారులేండి డెమోన్ పవన్ వీళ్ళు. తన్ని లాస్ట్ వీక్ కాదు, ఈ బెడ్ టాస్క్లోనే అదే నామినేషన్స్లో బెడ్ టాస్క్ జరిగింది కదా, తన్ని కింద పడేస్తే పట్టుకుందామని చూసా అన్నట్టు ఇమాన్యువల్తో చెప్తా ఉంటారు రితు గారు. సో అట్లా కొంచెం మరి అదే వాళ్ళెవరు మనకేం హెల్ప్ చేయరు, నీకోసం మేము స్టాండ్ ఉంటున్నాము. అదే భరణి గారు కానివ్వండి, ఇమాన్యువల్ కానివ్వండి, దివ్యనికిత గారు కానివ్వండి, మేమందరం స్టాండ్ తీసుకుంటున్నాం, బట్ నువ్వేమో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు అన్నట్టు భరణి గారికి ఉంది ఆ ఫీలింగ్ కొంచెం. నిజమే కూడా, ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకుంటే ఎక్కువ ఫేవర్స్ తనుజ గారు పవన్ కళ్యాణ్కే చేసుకుంటూ వచ్చారు. మెయిన్గా దివ్యనికిత గారిని తీసేయడం భరణి గారికి నచ్చలేదు, మిగిలినవి ఇంకా ఏదైనా ఓకే కానివ్వండి. నెక్స్ట్ ఇమాన్యువల్తో అంటూ ఉంటారు, మనం చిన్నపిల్లలం, మనకేమి తెలీదు, ఇవన్నీ బయట, ఇక్కడికి వచ్చాక కూడా అలుగుతాం, చిన్నపిల్లలం, ఇట్లా మాట్లాడితే ఎలా కుదురుతుంది అని తనుజ గారి గురించి. ఇది ఇక్కడ ఇమాన్యువల్ ఏమంటారు, కళ్యాణ్ కోసమే కదా దివ్యాది లైట్ ఆఫ్ చేసావు, మరి కళ్యాణ్ కెప్టెన్ అయితే అలగడం ఎందుకు, దివ్య క్లారిటీ ఉండి కూడా నీ పేరు చెప్పలేదు, కళ్యాణ్ పేరు చెప్పిందా, రాముది ఎంత కాన్ఫిడెంట్గా చెప్పింది, తనూజాది నువ్వు చెప్పబట్టే నమ్మి చెప్పలేకపోయింది. ఇంకా భరణి గారు ఏమంటారంటే, నేను ఇంకా ఆపను అమ్మాయిని, ఏది చెప్పను, తనకేం తన ఆడుకోమంటాను, నేను ఆపడం వల్ల తనకి అన్యాయం జరిగింది అన్నట్టు భరణి గారు వర్షన్ అనమాట. సో సంజన గారితో ఎవరు సపోర్ట్ ఉంది, మా నాన్న తప్ప, ఎంత బాధ వేసిందో, లిటరల్లీ నేను చచ్చిపోయాను అట్లా అనేసరికి, గంట ముందు హెల్ప్ చేసిన అమ్మాయిని తీసేసింది, అది తప్పు కదా, నెగిటివ్ అయింది బయట అన్నట్టు భరణి గారు అంటూ ఉంటారు. ఇప్పుడు నేను నీకు అసలు పోయొచ్చు కదా, పక్కనే ఉన్నావు, అంత దూరం వెళ్ళి శ్రీజ దానిలో పోయాల్సిన అవసరం ఏముంది, మన ఇద్దరికి పోసుకుంటే మన ఇద్దరికి టగ్ ఆఫ్ వార్ అయ్యేది, అసలు ఎన్ని గేమ్స్లో కొట్టుకోలేదు మన ఇద్దరము, ఇది పొయ్యిలేకనా ఇట్లా ఇట్లా చేసింది అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ ఇమాన్యువల్ సపోర్ట్ చేసాడులేండి, బట్ అది ఫుల్ సపోర్ట్ అనలేము మనం. ఫుల్ సపోర్ట్ ఎప్పుడంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసింది ఫుల్ సపోర్ట్ శ్రీజాకి, దెన్ ఇది దివ్య గారు రీతుకి చేసింది ఫుల్ సపోర్ట్, అట్లా ఉంటే ఫుల్ సపోర్ట్. కానీ ఇట్లా ఓకే, ఇట్లా వేరే వాళ్ళ, ఇప్పుడు తనూజ గారు దానిలో పోయలేదు కదా అంటే అది ఫుల్ 100% సపోర్ట్ కింద కన్సిడర్ చేయలేమని నా ఫీలింగు. నువ్వు సపోర్ట్ అంటే ఏదర్ ఒకళ్ళ దానిలో పొయ్యాలి, ఆర్ సపోర్ట్ చేయట్లేదంటే చెయ్యని వాళ్ళ దానిలో, అదే సపోర్ట్ చేసే వాళ్ళ దానిలో తీయాలి, సపోర్ట్ చేయట్లేదంటే వాళ్ళ దానిలో పొయ్యాలి. అటు ఇటు కాకుండా నేను పోయిను నేను తీను, వీళ్ళ దానిలో ఏమి చేయనంటే అది సగం సగం అర్ధపర్ధం లాగా సగం చేసినట్టు ఉంటుంది సపోర్ట్ అని నా ఫీలింగ్. బట్ స్టిల్
అది కూడా కొంతవరకు సపోర్ట్ చేసినట్టే కాబట్టి ఫీల్ అవడంలో తప్పు లేదు. ఎందుకంటే పక్కనే ఉన్నా కానీ అంత దూరం వెళ్ళి పరిగెత్తుకుంటా పద్దాక శ్రీజ గారు దానిలో పోసాడు అంత కష్టపడుతూ కూడా. అట్లా అన్న వాళ్ళకి బాధ వేస్తుంది. తనుజ గారి ఉద్దేశం ఏంటంటే అక్కడ గ్రూప్గా వాళ్ళు వెళ్ళి డిస్కస్ చేసుకొని నా పేరు చెప్పలేదు కాబట్టి నాకు సపోర్ట్ లేదు అన్నట్టు మాట్లాడారు ఆమె. అట్లా కాకుండా వాళ్ళలో నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టు అనాల్సింది. ఇప్పుడు వీళ్ళు ఈ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు దానివల్ల. డేంజర్ జోన్లో ఎవరు చేయలే ఆమెకి, సేఫ్ జోన్లో అందరు చేస్తున్నారు కదా. సో ఇక్కడ తనుజ గారికి సపోర్ట్ ఉందా లేదా అంటే ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఒక సపోర్ట్ అయితే ఉందండి. ఇప్పుడు ఇమాన్యువల్కి సంజన గారు, సంజన గారికి ఇమాన్యువల్, ఇట్లా ఫస్ట్ ప్రయారిటీ. నేను చెప్పేది ఫస్ట్ ప్రయారిటీ, ఎవరికి వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఉంది. డెమాన్ పవన్కి రీతు, రీతుకి డెమాన్ పవన్, కళ్యాణ్కి శ్రీజ, శ్రీజకి కళ్యాణ్. ఇప్పుడు వీళ్ళ ఈక్వేషన్ అయితే ఇప్పుడు మారింది. దివ్య గారు, భరణి గారు అండ్ తనుజ గారు. ఇంతకుముందు చూసుకుంటే భరణి గారికి తనుజ, తనుజ గారికి ఎవరో నాకు మేబీ భరణి గారు వేసుకున్నాం. ఓకే, దివ్య గారికి కూడా భరణి గారు. ఇంకా మిగిలింది ఎవరు, రాము గారు, ఫ్లోరా. వీళ్ళు కొంచెం న్యూట్రల్గా ఆడతాం. రాముకి కూడా కొంచెం భరణి గారేనేమో మరి. ఇంకా సుమన్ గారికి, భరణి గారికి కూడా మళ్ళీ బాండ్ ఉంది. సో వీళ్ళ కొంచెం సుమన్ గారు, రాము, ఫ్లోరా గారు వీళ్ళని కొంచెం అట్లా పక్కన పెడితే వీళ్ళకి ఇట్లా ఫస్ట్ ప్రయారిటీలు ఎవరి వాళ్ళకు ఉన్నాయి. ఓకే, సో సపోర్ట్ అందరికీ ఉంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్కి సెకండ్ ప్రయారిటీ తనూజ వస్తుంది, ఇమాన్యువల్కి సెకండ్ ప్రయారిటీ తనూజ వస్తుంది. ఇదివరకు రితుకి, డెమాన్ పవన్కి సెకండ్ ప్రయారిటీ తనూజ వచ్చేది. ఇంకా ఇట్లా చూసుకుంటే అందరి సెకండ్ ప్రయారిటీలో తనూజ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఇంట్లో సపోర్ట్ ఉంది. కానీ తనూజకి ఫస్ట్ ప్రయారిటీ, భరణి గారికి ఫస్ట్ ప్రయారిటీయే కాకుండా ఎక్స్ట్రా కొంచెం సపోర్ట్ అయితే ఉంది ఎక్స్ట్రా. ఓకే, దాన్ని తప్పు పట్టలేము. ఎందుకంటే ఇప్పుడు హౌస్లో తనూజ గారు కాకపోతే ఇంకొకళ్ళు ఆ ప్లేస్లో వచ్చేవాళ్ళు. అంటే ఎవరికి ఇంకా సెకండ్ ప్రయారిటీ అనేది ఉంటారు కదా మనుషులు అనేకి. సో అది ఇంకా ఆమె సంపాదించుకుంది ఇష్టంతోనో, అలుగుతుంది అన్న భయంతోనో, ఇట్లా ఆమె సంపాదించుకుంది. అది సపోర్ట్ సంపాదించుకోవడం కూడా ఈజీ ఏం కాదు, కష్టమే కదా అందరి దగ్గర నుంచి సంపాదించుకోవాలంటే. ఆమెకు వచ్చింది అది. ఇప్పుడు కొంచెం మారినీలేండి ఈక్వేషన్స్ అయితే, అవి తర్వాత డిస్కస్ చేసుకుందాం. కాకపోతే ఇక్కడ సపోర్ట్ లేదు అనకుండా ఉండాల్సింది, అనడం మిస్టేక్. వారు అన్నా కానీ ఆ డేంజర్ జోన్లో ఎవరు సపోర్ట్ చేయలేదు అని ఉంటే అయిపోయేది. అది తనుజ గారి మిస్టేకే. అండ్ ఇమాన్యువల్ ఫీల్ అవడంలో తప్పులేదు. ఇది నా ఒపీనియన్ ఈ డిస్కషన్ మీద. అండ్ భరణి గారు ఫీల్ అవడంలో కూడా తప్పులేదు దివ్య గారిని తీసేసినందుకు. ఎందుకంటే నాకు కూడా అనిపించింది తనూజ గారు కొన్ని ఎక్కువ సపోర్ట్ చేశారు కళ్యాణ్, కానీ ఆయన చేసిన దానికన్నా ఈమె చేసింది నాకు ఎక్కువ అనిపించింది. సో నెక్స్ట్ ఇంకా సాటర్డే ఎపిసోడ్ స్టార్ట్ అయింది. ఆడియన్స్లో ఒకళ్ళని పలకరిస్తారు నాగార్జున గారు. యూకే నుంచి వచ్చారంట శృతి గారు. ఫేవరెట్ ఎవరంటే ఇమాన్యువల్ అని చెప్పారు. భరణి గారు ఫేవరెట్ కాదంట. ఇంకా ఎందుకు అంటే శ్రీజ గారిని తోసేశారు, బాండ్స్ పెట్టుకుంటున్నారు అని ఇట్లా రీజన్ చెప్తారు. నెక్స్ట్ అదే హౌస్మేట్స్తో మాట్లాడతారనమాట. ఇక్కడ 2 వీక్స్ ఉంటావో లేదో తెలియని పొజిషన్ నుంచి ఇప్పుడు కెప్టెన్ అయ్యేదాకా వచ్చావు, 1 వీక్ 2 వీక్స్ నుంచి గేమ్ మార్చేసావు అన్నట్టు కొంచెం పవన్ కళ్యాణ్కి కొంచెం ఇస్తూ ఉంటారు బూస్టింగ్, ఎక్కువ బూస్టింగ్ ఇస్తూ ఉంటారు. సో గోల్డెన్ స్టార్ పెట్టుకోమని. ఇక్కడ ఏం లేదండి, సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ గోల్డ్ స్టార్ ఇస్తారు, డేంజర్ జోన్లో ఉన్న వాళ్ళకి అందరికీ బ్లాక్ స్టార్ ఇస్తారు. సో గోల్డెన్ స్టార్ పెట్టుకో అని ఇమాన్యువల్ చేతి ఇప్పిస్తూ ఉంటే, ఇమాన్యువల్ని నువ్వు ఓకేనా వేరే వాళ్ళ అంటే, నాకు తెలిసి తనూజ పెడితే రైట్ ఏమో అని చెప్పి తనూజ గారి చేత పెట్టిస్తారు. ఇంకా తనూజ గారిని లోపలికి పిలుస్తారు కన్ఫెషన్ రూమ్లోకి. పిలిచి ఒక వీడియో చూపిస్తారు. ఇక్కడ మనకి చూపించిన వీడియోలో ఏమైందంటే కళ్యాణ్ కూర్చొని ఉంటారు, అదే గెస్ చేయాలి తన లైట్ ఎవరు ఆఫ్ చేశారు. భరణి గారు ఆఫ్ చేస్తారు, ఎవరో గెస్ చేయాలి. డెమాన్ పవన్ రైట్ లెగ్ షూస్ భరణి గారి వైపు చూపించుంటాయి. ఓకే, తను ఇంటెన్షనల్గా చూపించాడా అన్ఇంటెన్షనల్గా చూపించాడో పక్కన పెడితే, ఆ రైట్ లెగ్ అయితే అలానే సిగ్నల్ ఇచ్చినట్టే ఉంటుంది. ఓకే, అండ్ కళ్యాణ్ కూడా అటే చూస్తూ ఉంటాడు. ఇక్కడ నాకు
వాళ్ళిద్దరికి గొడవ అయింది. అంటే వాళ్ళిద్దరు అంత మాట్లాడుకుంటున్నట్టు, అంత ఇదివరకు లాగా బాండింగ్ ఉంటున్నట్టు నాకేం అనిపించట్లేదు. ఇదివరకు మీకు గుర్తుంటే కనుక డెమాన్ పవన్ కళ్యాణ్, రీతు, తనుజ వీళ్ళందరూ నలుగురు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు. అది లేదు ఇప్పుడు. అంత వాళ్ళిద్దరి మధ్య అంత సింక్ ఉందా ఇప్పుడు, అంత హెల్ప్ చేసే సింక్ ఉందా అని నేను అనుకున్నా. బట్ నాకు డెమాన్ పవన్ అట్లా కాలు చూపించినందుకు కూడా డౌట్ రాలా. అంటే అది మామూలుగా అతను పెట్టుకొని ఉంటాడులే అట్లా అనుకున్నా. కానీ పవన్ కళ్యాణ్ అట్టే చూస్తుంటే డౌట్ వచ్చింది, అటువైపే చూస్తుంటే. కానీ స్టిల్ నేను నమ్మలేకపోతున్నా. స్టిల్ నాకు డౌటే ఉంది, అది సిగ్నల్ కాదేమో అన్న డౌటే ఉంది. కానీ అది మరి బిగ్ బాస్ టీమే వేసి చూపించి వాళ్ళు డైరెక్ట్ క్వశ్చన్ చేయొచ్చు కదా అనిపించింది నాకు. ఆ రూమ్లో, కన్ఫెషన్ రూమ్లో తనుజ గారు ఒక్కరికే ఎందుకు చూపించాలి? ఇప్పుడు తనుజ గారు ఒక్కరికే కాదు కదా అది అన్యాయం అనుకుంటే. ఇప్పుడు కళ్యాణ్ అక్కడ భరణి గారిది గెస్ట్ చేయలేదు అనుకుందాం, ఏ దివ్య గారి పేరో చెప్పారు అనుకుందాం, ఆయన ఎలిమినేట్ అయిపోయాడు. ఆయన ఉండకపోయింటే అక్కడ ఇమాన్యువల్ అయ్యేవాడేమో, ఆర్ దివ్య గారు అయ్యేవాళ్ళేమో, ఆర్ అసలు భరణి గారే ఎలిమినేట్ అవ్వరు కాబట్టి ఆయన అయ్యేవాడేమో. అందరికి అన్యాయం జరిగినట్టే కదా. తనుజ గారు ఒక్కళ్ళకే ఎందుకు చూపించారు ఆ వీడియో? ఆమెకే ఏదో అన్యాయం జరిగినట్టు. ఆమె లాస్ట్ దాకా వచ్చింది, ఓకే. అక్కడ గేమ్ మారింది అనుకోండి, కళ్యాణ్ వెళ్ళిపోయాడు అనుకోండి, ఎవరు వెళ్తారో తర్వాత ఎవరికి తెలుసు. అందరికీ అన్యాయం జరిగినట్టే ఆ రౌండ్ దగ్గర, అలా అనుకుంటే. ఒకవేళ తను చీట్ చేశాడు అనుకుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అది స్టిల్ ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు. అండ్ సెకండ్ థింగ్, అది అక్కడే వేసి చూపించవచ్చు కదా, తనుజ గారు ఒక్కళ్ళకే ఎందుకు చూపించారు? అండ్ తనుజ గారు ఒక్కళ్ళకే అన్యాయం జరిగిందని ఎందుకు అంటున్నారు? జరిగితే అందరికీ జరిగినట్టు కదా, అక్కడ ఉన్న ఆ రౌండ్లో ఉన్న అందరికీ అని నాకు ఇన్ని డౌట్స్ వచ్చినాయి. సో ఇంకా తనుజ గారికి చూపించి కళ్యాణ్ అందుకే చాలా టైం తీసుకున్నారు డెసిషన్ చెప్పడానికి కూడా అన్నట్టు, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ యాజ్ ఇట్ సీమ్స్ అని ఒక వర్డ్ చెప్తారు. ఇంకా ఇలా ఎలా గెలిచామనేది కాదు, గెలిచామా లేదా అన్నది కాదు, ఎలా గెలిచామన్నది ఇంపార్టెంట్. సో మరి నీకు అర్థమైంది కదా ఎలా ఆడాలో, ఎవరిని ఎలా దగ్గర ఉంచాలో లేదో అన్నట్టుగా అంటారు అనమాట. మేబీ ఇది కళ్యాణ్కి తనుజ గారికి ఏమైనా గ్యాప్ తీసుకురావచ్చేమో. అక్కడ ఏం లేదు, అంటే తనుజ గారు ఒక్కళ్ళకే అది అన్యాయం జరిగినట్టు కాదు ఒకవేళ సిగ్నల్ ఇచ్చుంటే. బట్ తనుజ గారి మైండ్లోకి అట్లా ఎక్కిచ్చారు, నీకు అన్యాయం జరిగింది అన్నట్టు ఎక్కిచ్చినట్టు అనిపించింది ఆ వీడియో చూపించి నాకు. సో ఏమైనా గ్యాప్ వస్తుందా మరి? ఇది ఎవరితో డిస్కస్ చేయొద్దు అన్నట్టు అన్నారు. నామినేషన్స్లో తీసుకురావచ్చు కదా తనుజ గారి పాయింట్. అడిగారా లేదా? తనుజ గారు అడగచ్చు కదా, సార్ ఇది నేను నామినేషన్లో తీసుకోవచ్చా ఈ పాయింట్ అన్నది. ఎవరి దగ్గర తీసుకురానప్పుడు ఇంకా ఎందుకు తనుజ గారు మైండ్లో పెట్టుకొని కళ్యాణ్ని దూరంగా పెట్టమనా ఏంటది? నాకు అర్థం కాలేదు. అసలు అందరి ముందు ప్లే చేస్తే అయిపోయేదానికి అనుకున్నా నేను. నెక్స్ట్ ఇంక బయటకు వచ్చాక గోల్డెన్ స్టార్ ఎవరు ఇమాన్యువల్ పెడితే ఓకేనా అంటే, కాదు సార్ నేనే పెట్టుకుంటా అంటారు. ఎందుకు అంటే ఇండైరెక్ట్గా కొడుతున్నారు సార్, మాటలతో యాక్షన్తో హర్ట్ చేస్తున్నారు. అంటే నాతో మాట్లాడావా నువ్వు రాత్రి టాస్క్ అయిపోయాక అన్నట్టు అంటారు. సార్ మా నాన్న ఒక్కడే ఉన్నారు అంది నాకు, అది నాకు బాధ అనిపించింది. అదే నాకు సపోర్ట్ ఆయన ఒక్కడే ఉందని ఇమాన్యువల్కి బాధ అనిపించింది కదా అది. సో మరి తనకి బాధ అనిపించినప్పుడు నువ్వు కన్సోల్ చేసావా అన్నట్టు ఏదో అడుగుతారు నాగార్జున గారు. సార్ తనకి కన్సోల్ చేయడానికి చాలామంది ఉన్నారు సార్ అన్నట్టు ఇమాన్యువల్ చెప్తాడు. అదేం లేదు, పవన్ కళ్యాణ్ అప్పుడే కెమెరా కూడా ఆయన వైపు వచ్చిద్ది అనమాట. పవన్ కళ్యాణ్కి ఫస్ట్ ప్రయారిటీ శ్రీజ అండి. ఇది తనుజ గారికి ఎప్పుడు అర్థమైద్దో మరి. సో ఇంకా ఇంకోటి ఏంటంటే, నేను ఇక్కడ నాగార్జున గారు ఇది కూడా అడగచ్చు కదా, ఇప్పుడు అన్నీ అడిగారు, శ్రీజ గారిని అక్కడ తోసేశారు ఆర్ ఏవేవో క్వశ్చన్స్ అన్నీ అడిగారు. ఆ క్వశ్చన్స్ అన్నీ అడిగినప్పుడు తనుజ గారిని ఎందుకు అడగలేదు? నువ్వు కళ్యాణ్కి ఇద్దరిలో ఎవరొకళ్ళు సేఫ్ జోన్లోకి వెళ్ళాలన్నప్పుడు నువ్వు ఎందుకు ఇచ్చేసావు కళ్యాణ్కి ఈజీగా అని ఈ క్వశ్చన్ ఎందుకు అడగలా? నాకు అర్థం కాల. వాళ్ళకి నచ్చిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతున్నారు. తనుజ గారి విషయంలో ఈ క్వశ్చన్ అడగలేదు, మళ్ళీ దివ్య నిఖిత గారికి ఎందుకు లైట్ ఆఫ్ చేసావు అన్న ఇది కూడా అడగలేదు. ఈ రెండు అడగాల్సింది అనిపించింది నాకు. నెక్స్ట్ ఈ బెడ్ టాస్క్ ఇది అడిగారు. ఇది ఓకే, మా టాస్క్లో ఏం చేయకుండా అట్లానే పక్కన నుంచున్నారు.
అది అడగాల్సిందే, అడిగారు. అక్కడ నలుగురు కలిసి వస్తే మీరు మేము ఆడవాళ్ళందరినీ తీసేద్దామన్న స్ట్రాటజీ కూడా చెప్తుంటే మీరు ఎందుకు ఇది చేయలేకపోయారు, అసలు నువ్వేం ఆడావు అన్నట్టుగా అడిగితే, సార్ నేను అడిగాను సార్ మనం గ్రూప్గా ఆడదామా అంటే ఒకళ్ళు ఒకసారి వస్తారు మళ్ళీ రామంటారు, ఈలోపు ఇంకొకళ్ళు రామంటారు, ఇట్లా వీళ్ళెవరు ఏది కన్ఫామ్గా చెప్పట్లేదు సార్ అన్నట్టు చెప్పారనమాట. నేను ఒక్కదాన్నే వెళ్తేనేమో వాళ్ళు నన్ను విసిరేస్తే అన్నట్టు అన్నారు. సంజన గారు కూడా అన్నారు కదా, ఎందుకు మరి చేయలేదు, లేకపోతే భరణి, ఇమాన్యువల్, కళ్యాణ్ వీళ్ళు తీయరనుకున్నావా అంటే, అది ఓకే, ఒకవేళ తీయరనుకున్నా అట్లా సైలెంట్గా నుంచోవడం కూడా స్ట్రాటజీ, అదేం తప్పులేదు. ఇప్పుడు నిజంగానే భరణి గారు ఇమాన్యువల్కి, పవన్ కళ్యాణ్కి మేబీ కొంచెం తర్వాత లాస్ట్ ఆప్షన్స్లో ఉంటారు తనుజ గారు తీసేసే టైంలో. సో ఆమె సేఫ్గా చూసుకుంటే అది నిజంగానే సేఫ్ స్ట్రాటజీయే. కానీ ఇప్పుడు ఆమె వైపు 2 దారులు ఉన్నాయండి. ఒకటి, వాళ్ళు సేఫ్ కొంచెం లాస్ట్ ఆప్షన్స్లో ఉంటాం కాబట్టి మనకి ఎందుకులే అని నుంచోవడం, లేకపోతే గర్ల్స్ అందరూ అదే ఆ లేడీస్ అందరూ కలిసి వచ్చి వాళ్ళని తోయడానికి ప్లాన్ చేయడం. ఇక్కడ రెండిట్లో అవుట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. లెట్స్ టేక్ అక్కడ వాళ్ళ సేఫ్, అదే వాళ్ళ లాస్ట్ ఆప్షన్స్లో ఉంటుంది, అక్కడ సేఫ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉంది అనుకుందాం. బట్ ఆడియన్స్లో మనకి దేనికి పాజిటివిటీ వస్తుంది, అందరూ కలిసి ఆడితే ఓడిపోయినా ఏం ఆడారా అంటారు. సో మనకి అది కూడా చూసుకోవాలి, కొంచెం సేవ్ అవుతామా లేదా ఒకటే కాదు, అది ఆ రోజు కూడా చెప్పాను నేను. వాళ్ళందరూ కలిసి ఓడిపోయినా కానీ ఆడుంటే కనుక ఏం ఎలివేషన్ వచ్చేది అన్నట్టు ఆ రోజు కూడా చెప్పాను. సో అక్కడ ఆడకుండా నుంచున్నట్టు కూడా ఉంది. బట్ స్టిల్ ఈ స్ట్రాటజీ ఆ గేమ్లో సేవ్ అవడానికి చూసుకుంటే ఈ స్ట్రాటజీ కూడా ఓకే, వాళ్ళందరూ తీయరు అనుకుని సైలెంట్గా నుంచున్నా కూడా ఓకే. కానీ బెస్ట్ ఏది, మనకు బయట ఏది ప్లస్ అవుతుంది అనేది కూడా చూసుకోవాలి కదా. సో ఇక్కడ నేను దానికి రిగ్రెట్ అవుతున్నా సార్ అన్నట్టు తనుజ గారు చెప్తే, ఈసారి ఇలా రిగ్రెట్ అవ్వద్దు, కలిసి కట్టుగా ఆడండి అన్నట్టు చెప్తారు. దివ్యాని నా భరణి గారికి క్లోజ్ అవుతున్నారని ఫీల్ అయ్యావంటే, ఇది వరకు ఉండేది సార్, బట్ ఇప్పుడు లేదు. ఇది నిజంగానే ఇది వరకు ఉంది, మనకి నిన్న ఎపిసోడ్తో లేనట్టే అనిపించింది. బట్ ఆమె చేసిన పనికి దివ్య గారు మళ్ళీ ఫీల్ అయ్యారు. ఇక్కడ ఫస్ట్లో ఆయన పక్కనే ఉండేవాళ్ళు, తర్వాత తను వచ్చాక నాకు లోన్లీ అయిపోయిన ఫీలింగ్ వచ్చింది సార్. బట్ నాన్న వచ్చి చెప్పారు, తన స్మైల్, తను మాట్లాడే విధానం ఇవన్నీ నాకు నచ్చాయని చెప్పారు. సో అందరం అదే కోరుకుంటాం కదా, మనకి ఎవరి దగ్గర కంఫర్ట్ ఉంటుందో, సపోర్ట్ ఉంటుందో వాళ్ళతో ఉండాలని ఎవరికైనా అనిపిస్తుంది కదా సార్. సో ఇంకా అది అర్థం చేసుకొని ఓకే అనుకున్నా అన్నట్టు చెప్పారు. సో ఇక్కడ నీ గురించి స్టాండ్ తీసుకొని కూడా నిలబడింది కూడా చెప్పు అన్నట్టు భరణి గారు అంటారు. ఆమె నిలబడింది స్టాండ్ గురించి ఎందుకు చెప్తారు, దివ్య గారికి అయ్యేది ఫీల్ అయ్యావని అడిగితే ఫీల్ అయ్యాను, బట్ ఇప్పుడు లేదు సార్ అని ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంటే, అక్కడ భరణి గారు నీకోసం స్టాండ్ తీసుకున్నారా లేదా అని క్వశ్చన్ అడిగితే అది చెప్తారు. ఇక్కడ భరణి గారు అన్నెసరీగా పాయింట్ తీసారేమో. ఆయన ఏమనుకున్నారంటే, లేదు దివ్య క్లోజ్ అయిపోతున్నారు అన్నట్టు చెబుతుంది ఏంటి, నీకోసం కూడా చేస్తున్నా కదా అది కూడా చెప్పు అన్నట్టు ఆయన తీసుకున్నారు. సో ఇక్కడ నాగార్జున గారు గెలిచేటప్పుడు టోటల్గా నువ్వు ఫైనల్స్కి వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కదానివే కదా, అందరితో కాదు కదా వెళ్ళేది అన్నట్టు అంటారు. బట్ అదేదో అంటారులేండి. సో నెక్స్ట్ దివ్య గారికి ఇమాన్యువల్ చేతి పెట్టిస్తారు గోల్డ్ స్టార్. ఇక్కడ భరణి గారు ఫెయిరేనా టాస్క్లో, బెట్ టాస్క్లో అని శ్రీజ గారి విషయంలో అడుగుతుంటే ఆమె దివ్య గారు ఆమె విషయం గురించి మాట్లాడుతున్నారు. సార్ మా ఇద్దరికి ఉన్న ఈక్వేషన్ బట్టి నాకు అది ఫెయిర్గా అనిపించలేదు సార్, మాకు ఈక్వేషన్ ఉంది కాబట్టి ఆయన నాకు సపోర్ట్ చేసి ఉండాల్సింది అనిపించింది అన్నట్టు దివ్య గారి విషయం గురించి మాట్లాడుతున్నారు. నీ విషయంలోనే ఇంత ఆలోచించినప్పుడు మరి శ్రీజాని తీసేసినప్పుడు ఏమనిపించలేదా అన్నట్టు నాగార్జున గారు అడుగుతారు. శ్రీజ గారిని తీసేయడం తప్పని ఎవరు అనట్లా, ఆ తీసేసే విధానం తప్పని అందరు అనేది అనమాట. సో శ్రీజ గారిది కూడా నాకేం తప్పు అనిపించలేదు సార్, అక్కడ సిచ్యువేషన్ బట్టి ఆయన తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు నన్ను తీసేయకూడదు నిన్ను తీసేయకూడదు అనుకుంటున్నావు కదా అంటే, సార్ ఇప్పుడు కళ్యాణ్ కూడా శ్రీజ విషయంలో సైలెంట్గా ఉన్నారు కదా సార్, ఆయన తీసేయలేదు కదా. ఇప్పుడు
తనుజ ఉంటే తీసేయరా అన్నట్టు అంటే తీసేరు సార్, నేను అదే నువ్వు నువ్వు తనుజ ఉంటే కూడా తీసేయరా అన్నట్టు అంటే లేదు సార్ అప్పుడు కూడా తనుజానే ఉంచుతారు, నన్నే తీసేస్తారు అంటే నేను అర్థం చేసుకుంటాను నన్నే తీసేస్తారంటే తను అర్థం చేసుకోదా అంటే సార్ అంటే తను కొంచెం ఫీల్ అయిద్దని అండ్ నేను ఒకవేళ తీసేసినా నేను కొంచెం లైట్ తీసుకుంటానని తననే తీసేయకుండా ఉంచుతారు అంటే భరణి గారిని అడిగితే యా సార్ దివ్యానే తీసేయాల్సి వస్తుందేమో అన్నట్టు అంటారు. ఇక్కడ దాకా కూడా తనుజాకి సపోర్ట్గానే ఉంటారు భరణి గారు. సడన్గా కొంచెం ఎగెనిస్ట్ అయినట్టు ఎందుకు అనిపించింది అంటే తర్వాత ఆడియన్స్ చెప్పినప్పటి నుంచి ఎగెనిస్ట్ అయినట్టు అనిపించింది. అది సడన్గా ఇప్పుడు కూడా ఆయనకి తనుజ గారి మీద కొంచెం అది ఉంది, దివ్య గారిని తీసేసిన కోపం ఉంది. స్టిల్ ఇక్కడ కూడా తనుజ పేరే చూస్ చేసుకున్నారు. అంటే ఆయనకు ఆ బాధ ఉన్నా కానీ స్టిల్ ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ దాకా తనుజానే అనిపించింది. కానీ తర్వాత ఏదో తేడా కొడుతుంది, ఏదో చేంజ్ అయిందే ఆయన మైండ్లో అనిపించింది. అదేంటో చెప్తా. సో నువ్వు బ్రాడ్ మైండెడ్ కాదు, సెన్సిటివ్ ఫీల్ అవుతావన్నా గోల్డెన్ స్టార్ దివ్య చేత పెట్టించుకున్నారని చెప్పి భరణి గారికి దివ్య గారు పెడతారులేండి. అక్కడ నవ్వుతారు తనుజ గారు. ఇంకా ఇక్కడ భరణి గారిని డైరెక్ట్ అడుగుతాడు, బెడ్ టాస్క్లో శ్రీజాని చేసింది అది రైటా అంటే అన్ఫిట్ సార్, నేను 2 తప్పులు చేశాను సార్. ఒకటి డిమాన్ పవన్ మ్యాటర్లో తనే ఫస్ట్ పడ్డాడన్న ఫస్ట్ నాకు అంత అర్థం కాలేదు, తర్వాత తనే పడ్డాడేమో ఎవరో అన్నారంట, శ్రీజ అంది సార్, నేనే ఫస్ట్ పడ్డా అని శ్రీజ అంది. నాకు అప్పుడు ఇంకా ఓకే డిమాన్ కాదు నేనే పడ్డా అన్న డౌట్ ఉంది. అండ్ మేబీ ఇంకోటి ఏంటంటే రితు తప్ప మిగిలిన వాళ్ళందరినీ తను తీసేస్తాడేమో అని కొంచెం సెల్ఫిష్గా ఆలోచించాను. ఇది ఒక మిస్టేక్ సార్ అని. నెక్స్ట్ ఫ్లోరా గారికి ఆ వీడియో వేసి చూపిస్తారు. మీరు ఎందుకు భరణి గారి పేరు అదే డిమాన్ పేరు ఎందుకు చెప్పారు, రాము చెప్తున్నా కూడా ఎందుకు వినలేదు, డెమాన్ పవన్ చెప్తున్నా కూడా ఎందుకు వినలేదు అంటే సార్ ఎవ్రీవన్ వాంట్స్ టు రిమూవ్ డెమాన్ పవన్ సార్, వీఆర్ స్కేర్డ్ ఆఫ్ హిమ్, మేమందరం భయపడ్డాం వాళ్ళ అతనికి అన్నట్టు చెప్తున్నారు. భయపడితే తీసేస్తారా గేమ్లో అన్ఫేర్గా అనుకున్నా నేను. సో ఇక్కడ అతను ఉంటే ఎవరు ఉండరు సార్ లాస్ట్ వరకు, అందుకని తీసేసాము అన్నట్టు చెప్తున్నారు ఫ్లోరా గారు. ఇంకా ఇక్కడ నాకేమనిపించిందంటే ఫ్లోరా గారు తనకి తెలిసే కావాలనే తీసేస్తున్నాను అన్న వీడియో ఎందుకు ప్లే చేయలేదు అనిపించింది. సర్లేండి, ఎనీవే ఆమె ఒప్పుకుంటున్నారు డెమాన్ ఉంటే భయం వేస్తుంది కాబట్టి కావాలని తీసేసా అని. ఇంకా ఆ వీడియో ప్లే చేసి ఏం ఉపయోగం. సో ఇక్కడ నువ్వు వాళ్ళతో పాటు ఆడట్లేదు, నీ స్ట్రాటజీలు పెట్టుకోవడానికి నువ్వు ప్లేయర్వి కాదు సంచాలకువి, నువ్వు ఫెయిర్గా ఉండాలి కదా అన్నట్టు అంటారు. సో ఇక్కడ రాముని కూడా అడుగుతారు. అడిగితే అదే ఇక్కడ ఫ్లోరా గారే అంటారు, నేనే నా వ్యూ పాయింట్ ఎక్కువ అతని మీద కూడా కొంచెం రుద్దాను. నేను చెప్పాను సార్ ఇమీడియట్గా భరణి గారు అనే చెప్పాను, కానీ ఫ్లోరా గారు బిగ్ బాస్ మనకు పవర్ ఇచ్చారని ఇట్లా అన్నారు, ఇట్లా చేశారు అన్నట్టు అంటే ఆడియన్స్ దగ్గర కూడా పవర్ ఉంది మరి అది కూడా చూసుకోండి అన్నట్టు చెప్తారు. సో మనం ఫెయిర్గా ఉండాలి సంచాలకు ఉన్నప్పుడు, మనకి ఎంత పవర్ ఇచ్చినా సరే అది వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళకి కాదులేండి ఫ్లోరా గారికి మెయిన్గా. నెక్స్ట్ ఇక్కడ మరి ఇంకోటి మిస్టేక్ ఏంటంటే సార్ శ్రీజ విషయంలో ఆమె కొంచెం స్మార్ట్, ఎక్కడ తనూజాన్ని పుష్ తోసేస్తుందో అని. ఇక్కడ తనూజాన్ని తోసేసిన భరణి గారు సైలెంట్గా ఉండాల్సింది, ఎందుకంటే లాస్ట్ వీక్ ఇమ్యూనిటీ టాస్క్లో తనూజ గారికి ఆల్రెడీ ఇమ్యూనిటీ వచ్చింది, సపోర్ట్ చేశారు కాబట్టి తనూజ గారే రెడీగా ఉన్నారు. ఆమె జస్ట్ నామకే వాస్తే ఫైట్ చేస్తున్నారు. మరి ఫైట్ చేయకుండా వెళ్ళిపోతే మళ్ళీ నాగార్జున గారు అడుగుతారు కాబట్టి ఫైట్ చేసినట్టు చేసి ఆమె టర్న్ వచ్చినప్పుడు వెళ్ళిపోదామని చూస్తున్నప్పుడు భరణి గారు ఎక్కువ ఆమెకు సపోర్ట్ చేసేద్దామని ఎక్కువ స్టాండ్ తీసేసుకుందామని చేసేసిన పని ఇది. సో అసలు నాకు ఇంతవరకు అర్థం కాల, ఒకటి తనూజ గారి కోసం చేశారా లేకపోతే శ్రీజ గారు అప్పుడే భరణి గారిని తీసేద్దాం అన్న పాయింట్ తీసినందుకు తీసేశారా, లేకపోతే 2 మనసులో పెట్టుకొని చేశారా, ఇది అడగాల్సింది. అసలు మీరు శ్రీజాని ఎందుకు తోసేశారు, తనూజ గారి కోసమా మీకోసమా ఇద్దరి కోసమా అని.
నెక్స్ట్ ఇక్కడ అందుకని చేశాను సార్ అంటే, మంచి ప్లేయర్ వెళ్ళాలా, మీకు ఇష్టమైన ప్లేయర్ వెళ్ళాలంటే 100% మంచి ప్లేయర్ వెళ్ళాలి సార్ అంటే, వారం మొత్తం మిస్టేక్స్ చేసి వీకెండ్లో యాక్సెప్ట్ చేయడం కాదు అన్నట్టు. మీ గురించి ఆడియన్స్ ఏమంటున్నారో విన్నాను. ముందు యూకే నుంచి ఎవరో అమ్మాయి వచ్చిందన్నారు కదా, అమ్మాయితో అదే శృతి యూకే అంట. సో అదే స్టార్టింగ్లో బాగా ఆడేవాళ్ళు, ఇప్పుడు తర్వాత బాండింగ్స్ అన్నీ ఎక్కువైపోయినాయి మీకు, మిమ్మల్ని ఉంచబుద్ధి అయితేలే చేంజ్ చేసుకుంటాను, బాండింగ్స్ పక్కన పెట్టి ఆడండి అని చెప్తారు. ఇక్కడ నుంచి భరణి గారు చేంజ్ అయ్యారు. ఇక్కడ దాకా తనూజ గారు ప్రయారిటీ లిస్ట్లో ఉన్నారు, తర్వాత లేరు అనిపించింది నాకు. ఒక టాస్క్ పెడతారులేండి, ఆ పవర్ ఆస్త్రా ఏదో, అందులో తీసేస్తారు. ఆయనకు ఆప్షన్స్ కూడా లేవులేండి, యాక్చువల్లీ ఆప్షన్స్ కూడా లేవులేండి. ఫస్ట్ ఎందుకనేమో అనుకున్నా, ఆప్షన్స్ కూడా లేవు. నేను చెప్తా, ఓన్లీ ఇమాన్యువల్, దివ్య నిఖితా గారు, తనూజ గారు ఉంటారు. ఆప్షన్స్ కూడా లేవు సారీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ భరణి గారు చెప్తారు, ఇమాన్యువల్ కెప్టెన్గా గెలిచినప్పుడు అందరూ నాకు ఎగెనెస్ట్గానే ఆడారు, దివ్య ఒక్కటే నా కోసం నిలబడి. ఇక్కడ అందరూ ఎగెనెస్ట్గా ఆడారా అంటే అదేనండి, అదేదో ఇసిరేయాలి వాళ్ళ మీదకి, బంతులు ఏవో ఇసిరేస్తే వాళ్ళకి వెనకాల తుక్కుంటాయి, ఆ తుక్కున్న దానిలో అందరు ఈయనకే ఇసిరేశారని చెప్తున్నాడు ఆయన. అది ఆయన థర్డ్ రౌండ్ దాకా ఏమో వచ్చారండి, అప్పటిదాకా వచ్చారంటే ముందు వేరే వాళ్ళని అవుట్ చేసినట్టే కదా, ఆయనకి ఎక్కువ విసిరినట్టే కదా. కొంచెం అనిపించింది ఆయనకి ఎక్కువ విసిరారని, బట్ ఆయన అన్నంత టార్గెట్ చేయలేదేమో అనుకుంటున్నా. బట్ అప్పుడు తనూజ మేబీ సపోర్ట్ చేయలేదన్న ఇది ఉందేమో ఆయనకి. తనూజ గారు అప్పుడు ఇమాన్యువల్కి సపోర్ట్ చేసినట్టున్నారు. సో అది ఉంటే డైరెక్ట్గా తనూజ గారిని అంటే అయిపోయేది. వేరే వాళ్ళందరూ ఎందుకు ఆయనకి చేయాలి, శ్రీజ ఎందుకు చేయాలి, పవన్ కళ్యాణ్ ఎందుకు చేయాలి ఆయనకి సపోర్టు. కొంతమంది నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు, తనూజ గారు లాంటి వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అందరూ చేయాలంటే ఎందుకు చేస్తారు, ఆయనేమో శ్రీజ గారి మీద పడిపోతారు. బట్ ఈయనకేమో అందరూ చేయాలా, ఇక్కడ రాంగ్. ఆయన రాంగ్ అంటే అందరూ చేయాలనుకోవడం రాంగ్. సో ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, వాళ్ళందరూ గెలవడం కోసం ఆడుతున్నారు, నువ్వేమో బాండ్స్ ఇవన్నీ పెట్టుకొని గెలవలేకపోతున్నావు అన్నట్టు అంటారు. ఇక్కడ నుంచి ఇంకా తనుజ గారు భరణి గారి రిలేషన్ దెబ్బతినచ్చండి. ఓకే, నాకేంటంటే మరీ దెబ్బతినకూడదు, కొంచెం బాగానే ఉండి వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడుకుంటే ఎవరికి ఏం ప్రాబ్లం లేదు. అలాంటి టూ మచ్కి ఇప్పుడు మళ్ళీ ఇదిగా విడిపోతే అది చూడటానికి అంత బాగోదేమో అనుకుంటున్నా. ఇక్కడ నెక్స్ట్ రాము గారితో మాట్లాడతారండి. మంచి క్యాప్టెన్, మంచి సంచాలక్, బెస్ట్ క్యాప్టెన్ ఇన్ ద హౌస్ ఇప్పటిదాకా అని గోల్డెన్ స్టార్ ఇస్తారు. ఏం లేదండి, ఈయన కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నారు, వేరే వాళ్ళందరూ అంత లేరు కాబట్టి కొంచెం ఎక్కువ వాళ్ళకి ఇలా ఉంటేనే ఇష్టం. బిగ్ బాస్ టీంకి కొంచెం ఇట్లాంటివి చేస్తేనే వాళ్ళకి కంటెంట్ వస్తుందని ఎక్కువ పొగుడుతూ ఉంటారు. ఇవాళ సంజన గారి బర్త్డే అంట, ఇవాళంటే ఇవాళ కాదేమో, నిన్నే షూటింగ్ అయింది అంటున్నారు కాబట్టి నిన్న బర్త్డే అనుకుంటా. సో రాముని అడుగుతారు, నీ డెసిషన్ నువ్వు స్ట్రాంగ్గా ఎందుకు చెప్పట్లేదు అన్నట్టు. ఒకటి ఫ్లోరా గారు రాము గారు ఉన్నప్పుడు కానివ్వండి, ఇమాన్యువల్ ఈయన రాము గారు ఉన్నప్పుడు కానివ్వండి, 3 విషయాల్లో ఆయన స్ట్రాంగ్గా చెప్పాల. ఫస్ట్ది భరణి గారి విషయంలో అక్కడ అన్నట్టున్నాడు లేండి, బట్ ఫ్లోరా గారు కాల్ తీసుకున్నారు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, అయినా స్టిల్ నేను ఒప్పుకోనని చెప్పొచ్చు, ఇద్దరు సంచాలకులే కాబట్టి. ఇంకొకటి ఏంటంటే, బెలూన్ టాస్క్లో ఆయన అన్నాడు ఇది తప్పు, ఇట్లా పెట్టడం తప్పు అని, బట్ స్టిల్ గట్టిగా స్టాండ్ తీసుకోవాలా. నెక్స్ట్ సుమన్ గారిని అవుట్ చేసేటప్పుడు అదేంటి ఆ బాత్ టబ్ టాస్క్లో అక్కడ ఆయన కూడా అంటుకుంది అనుకున్నాడంట. సరే అది వదిలేయండి. ఈ 2 విషయాల్లో కూడా స్ట్రాంగ్గా స్టాండ్ తీసుకోలేదు. ఎందుకు ఇట్లా స్ట్రాంగ్గా మాట్లాడట్లేదంటే, సార్ వాళ్ళు నా మాట వినట్లేదు సార్ అన్నట్టు. అంటే నువ్వు సంచాలకువి ప్లస్ క్యాప్టెన్ కూడా, నీ పొజిషన్కైనా రెస్పెక్ట్ చేయాలి కదా వాళ్ళు అన్నట్టు, నువ్వు చూపించు ఎక్కడి నుంచి వచ్చావో అన్నట్టు అంటారు. వాళ్ళు కొంచెం తీసి పారేస్తున్నారులేండి. తీసి పారేయడం అంటే ఐ మీన్ కొంచెం ఈజీగా తీసుకుంటున్నారు రాము అంటే. నెక్స్ట్ ఇమాన్యువల్ అనమాట, సంచాలక్గా నువ్వు చేసిన దానికి మీ మమ్మీ టీం ఇబ్బంది పడింది అంటే, యా సార్ ఇబ్బంది పడింది సార్, బట్ నేనేమనుకున్నానంటే ఇట్లా బిగ్ బాస్ని అడిగాను సార్, ఆయన ఏమి రెస్పాన్స్ ఇవ్వలేదు, సో ఇంకా అట్లా ఆడొచ్చేమో అన్నట్టు. నేనేం చెప్పలేదు సార్, జస్ట్ వాళ్ళ గేమ్ వాళ్ళని ఆడుకోమన్నాను, వాళ్ళు ఎలా ఆడితే అలా ఇంకా వాళ్ళ ఇష్టం అన్నట్టు
సో ఇట్లా ఒప్పుకుంటాను సార్, ఆ గేమ్లో అయితే నేను ఫెయిల్ అయ్యాను సంచాలక్గా. ఇక్కడ సంజన గారిని అడుగుతారు, మీకు అన్యాయం జరిగింది అనిపించిందా అంటే అవును సార్ అంటే, మరి అందుకే కదా మీకు అన్యాయం జరగకూడదనే మీకు తప్ప వేరే వాళ్ళందరికీ హాఫ్ కట్ చేస్తారంటే, మీకు తప్ప అంటే వాళ్ళు కట్ చేయడం ఎందుకు చేస్తారు, వాళ్ళు ఫౌల్ చేయలేదు కాబట్టి చేయలే, ఊరికే ఏమన్నా చేయలేదా ఏంటి, దట్టు 100 పాయింట్లు వచ్చేదను వేరే వాళ్ళకి హాఫ్ కట్ చేసేది ఒకటేనా అనిపించింది నాకు. ఏమో మరి అంతేనేమో, ఒకటేనేమో. ఇంకా ఫిజికల్ టాస్క్ల గురించి భయపడుతున్నావు కదా, ఝాన్సీ లక్ష్మీబాయి అనే కొంచెం ఎవరెవరి పేరులో చెప్పారులేండి. ఇట్లా నువ్వు భయపడితే ఎలాగా, ఫస్ట్ అసలు అది తీసేయి, గెలవడం ఓడిపోవడం పక్కన పెట్టి అసలు ఆడాలి కదా నువ్వు. అక్కడ శ్రీజాని చూసి వాళ్ళు ముగ్గురు భయపడుతున్నారు, అలాంటిది నువ్వు ఇంకెంత స్ట్రాంగ్ ఫిజికల్లీ అన్నట్టు కొంచెం మోటివేట్ చేస్తారనమాట సంజన గారిని. సంజన గారు కొంచెం ఫిజికల్లీ నాకు ఈ బ్లాకేజ్ అనేది ఉంది అన్న ఒప్పుకుంటారు అండ్ కొంచెం మోటివేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళకి మేబీ ఏమన్నా దెబ్బలు తగులుతాయి ఇట్లాంటివి ఏమైనా భయం ఉన్నాయో, ఇంజరీస్ అవుతాయి ఇట్లా అని. నెక్స్ట్ రాము కెప్టెన్సీ ఓకేనా అంటే అన్నీ ఓకే సార్, బట్ ఒకటి ఉంది, ఒకటి ఫస్ట్ నాకు బాగాలేదని చెప్పి ఇక్కడే ఉంటానంటే ఫస్ట్ ఓకే అని తర్వాత వెంటనే పంపించేశారు అన్నట్టు అంటారు. సో ఇక్కడ నాగార్జున గారు ఏమంటారంటే, నువ్వు ఫస్ట్ ఓకే అని మళ్ళీ ఎందుకు వద్దన్నావు అన్నట్టు అంటే, ఆయన ఏదేదో చెప్తాడు, ఇట్లా ఫస్ట్ ఓకే అనుకున్నా మళ్ళీ డేంజర్ జోన్ అది ఇది ఉండేసరికి లేదు, నువ్వు భరణి గారితో మాట్లాడాక ఇట్లా మళ్ళీ వద్దన్నావు అన్నట్టు అంటారు. సార్ ఇక్కడ నాకు గుర్తులేదో ఏదో చెప్తాడు రాము. సో అది వీడియో ప్లే చేయొచ్చు కదా అనుకున్నా నేను. నెక్స్ట్ శ్రీజ గారు హోల్లోకి వచ్చింది చూపిస్తారు, ఫస్ట్ శ్రీజ గారే బయటకు వచ్చారన్నట్టు చెప్తారు. అక్కడ శ్రీజ గారు ఫస్ట్ రాలేదండి, ఫస్ట్ హోల్లోకి వచ్చింది పవన్ కళ్యాణ్. ఓకే, దాని తర్వాత పవన్ కళ్యాణ్ ఇంకా మొత్తం బాడీ మొత్తం బయటికి రావడానికి ట్రై చేస్తుంటే శ్రీజ గారు కూడా దూరతారు. ఒకానొక పాయింట్లో పవన్ కళ్యాణ్ ట్రై చేస్తున్న శ్రీజ గారి బాడీ పోర్షన్ ఎక్కువ ఉంటుంది బయటికి, స్టిల్ ఇద్దరు బయటికి రాలా, బట్ శ్రీజ గారిది కొంచెం ఎక్కువ బయటకు ఉంటుంది పవన్ కళ్యాణ్ కన్నా. సో ఇక్కడ ఇమాన్యువల్ ఏం చేస్తాడు, ఫస్ట్ ఎవరిది మొత్తం బాడీ బయటకు వచ్చిందో వాళ్ళది కన్సిడర్ చేస్తున్నాను, పవన్ కళ్యాణ్ది కన్సిడర్ చేస్తారు. ఇక నాకేమనిపించిందంటే, వాళ్ళు పాజ్లో ఉన్నాం కాబట్టి మేము ఆగామంటారు, డెమాన్ పవన్ ఆగినట్టు అనిపించలా, శ్రీజ గారు కూడా ఆగినట్టు ఏం అనిపించలా. మరి నాకు ఆగారో లేరో, ఎవరు ఆగలేదండి అక్కడ. సో నేనేం చూసుకున్నానంటే ఎవరు ఆగలేదు కాబట్టి ఎవరి గేమ్ ఎఫెక్ట్ అవ్వాలా, వాళ్ళు ఎంత పాజ్ చెప్పినా. కాబట్టి లెట్స్ టేక్ పాజ్ చెప్పినా చెప్పకపోయినా అక్కడ పవన్ కళ్యాణ్కి ఎక్కువ బలం ఉంది కాబట్టి తను ఫస్ట్ బయటకు వచ్చేవాడు, వాళ్ళు ఆగినా ఆగకపోయినా అన్నట్టు అనుకున్నా. సో దాని ప్రకారం చూసుకుంటే పవన్ కళ్యాణే తీసుకోవాలి బయటికి, ఐ మీన్ లెక్కలోకి విన్నర్గా తీసుకోవాలన్నట్టు అనుకున్నా. బట్ ఇక్కడ నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను బట్ శ్రీజానే ఫస్ట్ బయటకు వచ్చింది అట్లా అన్నారు. ఎక్కువ పోర్షన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో శ్రీజ గారిది వచ్చేసింది బాడీ బయటికి. సో టోటల్గా స్ట్రెంగ్త్ వైజ్ మేబీ పవన్ కళ్యాణే స్టిల్ బయటికి ఎక్కువ, ఐ మీన్ పాజ్ చెప్పినా చెప్పకపోయినా ఆయనే రాగలడేమో అన్న ఇది ఉంది నాకు. బట్ చూద్దాం, ఇది మేబీ ఐఎమ్ రాంగ్ ఆల్సో, ఖచ్చితంగా చెప్పలేము, ఇది అలానే అయి ఉండొచ్చేమో అని హైపోథెటికల్గా ఆన్సర్ చేసేది తప్ప అది మనకు తెలియదు చివరికి ఎట్లాగనేది. ఎందుకంటే మనం వెనక్కి తీసుకెళ్ళలేము టైంని, ఆ టైంకి ఏం జరిగిద్దని మనం చేయలేము కాబట్టి. ఇంకా ఇది ఎవరికి వాళ్ళకి రకరకాల ఒపీనియన్స్ ఉంటాయి. శ్రీజ గారిని అడుగుతారు, నువ్వెందుకు స్టాండ్ తీసుకోలేదు, ఇక్కడ నువ్వే ఫస్ట్ బయటకు వచ్చావు కదా అంటే, నేను అడిగాను సార్ కానీ ఫస్ట్ ఎవరు టోటల్గా బయటకు వస్తారు అది చెప్పారు, ఇంకా నేనేం అనలేకపోయాను అన్నట్టు చెప్తారు. ఇంకా భరణి గారి విషయం గురించి అడిగితే, సార్ అది కూడా ఆయన నాకు అప్పుడు నచ్చలేదు సార్, బట్ ఆయన ఇప్పుడు వచ్చి నేను తప్పని ఫీల్ అవుతున్నా అన్నారు తప్ప ఇప్పటిదాకా ఆయన నాతో కూడా అనలేదు అట్లా తప్పని ఫీల్ అవుతున్నా అన్నట్టు శ్రీజ గారు అంటారు.
నెక్స్ట్ రితు నేను టార్గెట్ చేస్తున్నా అంటే, సార్ నాకు అనిపించింది సార్ శాండ్ టాస్క్లో ఫస్ట్ మాకే పోసింది, సుమన్ అన్నతో శ్రీజాతో ఎందుకు టీమప్ అయ్యావు, వేరే వాళ్ళతో అయి ఉండొచ్చు కదా ఇట్లా అన్నదంట. అండ్ ఇట్లా ఎందుకు చేసిందో మరి, నేను ఇట్లా మరి డెమాన్ పవన్ నిన్నే సేవ్ చేశాడు, ఇలా చికెన్ కూడా నీకే, చికెన్ దానికి మరీ అనిపించింది, దానికి కూడా టార్గెట్ చేస్తారా అనుకున్నాం. అంటే అదే సార్ నేను డెమాన్ పవన్తో అడిగాను, ఒకవేళ నీ విషయంలో ఏమన్నా నాకు టార్గెట్ చేస్తుందా అంటే, నేను తనతో ఏమైనా కూర్చున్నా కూడా 1 minute లేచి వెళ్ళిపోతుంది నా దగ్గర నుంచి అన్నట్టు అంటారు శ్రీజ గారు. ఇక్కడ రీతుని అడిగితే, లేదు సార్ నేను అలా ఏం చేయలేదు, అసలు నేను అడిగానా అట్లా అని సుమన్ గారిని అడిగానా అంటే, అడిగావు అంటారు. ఎప్పుడు అడిగాను నాకు గుర్తులేదు అన్నట్టు అంటారు. సార్ ఒకవేళ అడిగినా జస్ట్ ఎందుకు అయ్యావు అన్నట్టు అడిగి ఉంటాను, ఖచ్చితంగా వేరే వాళ్ళతో అయి ఉండొచ్చు కదా, ఇదైతే అనున్నాను సార్ అన్నట్టు రీతు గారు అంటారు. నాకు గుర్తులేదు అంటే, నీకు రాముకి హెయిరే కట్ అయింది, బ్రెయిన్ కాదు కదా అన్నట్టు, మెమరీ కాదు కదా, గుర్తుపెట్టుకోలేకపోతున్నారు అన్నట్టు అంటారు. ఇక్కడ శ్రీజ గారికి అందరూ నీ ఆటను చూసి వణుకుతున్నారు, సో అలానే ఆడన్నట్టు చెబుతారు. ఇక్కడ ఈసారి శ్రీజ గారికి కూడా కొంచెం బూస్ట్ ఇచ్చారు, ప్రతి వీక్ కొంచెం తిడుతున్నారు కదా, సో ఈ వీక్ కొంచెం శ్రీజ గారు అమ్మ సాయిరామ్ అనుకొని ఉంటారు. సో నెక్స్ట్ సుమన్ గారిని స్విమ్మింగ్ పూల్ది వీడియో ప్లే చేస్తారు, అక్కడ టచ్ అవ్వలేదని ఆడియన్స్ చెప్తారు. ఇంకా సరే అని ఇంకా ఫ్లోరా గారిని రాము గారిని బీ కేర్ఫుల్ అని చెప్తారు. అండ్ సుమన్ గారికి అలా అరిచారు కదా, అది నీకోసం నువ్వు స్టాండ్ తీసుకున్నావు అని కొంచెం అప్రిషియేట్ కూడా చేస్తారు. నెక్స్ట్ శ్రీజాకి బ్లాక్ స్టార్ ఇస్తారనమాట పవన్ కళ్యాణ్. నెక్స్ట్ డెమాన్ పవన్ రీతు వీళ్ళిద్దరిని లేపి బెలూన్ టాస్క్లో ఐడియా, బ్రిలియంట్ ఐడియా వచ్చిందని సర్కాస్టిక్గా అంటే, సార్ సంచాలకుని అడిగాను సార్, వాళ్ళేమో ఏమీ వద్దని చెప్పలేదు, చెయ్యండి అని చెప్పలేదు, మీ ఇష్టం వచ్చినట్టు ఆడుకోండి అన్నారు, ఇంకా మేము ఆడాం సార్ అంటే, నెక్స్ట్ గ్లాస్కి దానికి అంత కోప్పడాలా, మాడు మొహం వేసుకొని వేరే వాళ్ళందరి దగ్గర తన గురించి మాట్లాడాలా ఇట్లా అన్నారు డెమాన్ పవన్ని. ఆయన ఎక్కడ చేశాడు, ఏమన్నా అంటే రితు గారి దగ్గర అన్నాడు, వేరే వాళ్ళ దగ్గర అన్నట్టు మనకి ఎపిసోడ్లో ఏం చూపించలేదు. ఇంకా దీనికి అరిచినప్పుడు మరి తనుజ గారు కూడా ఒక టీమ్గా ఉన్నప్పుడు మనం ఒకళ్ళనొకళ్ళు బ్లేమ్ చేసుకోకూడదు అన్నప్పుడు ఇదే విషయం మరి తనుజ గారికి పవన్ కళ్యాణ్ గారికి జరిగిందిగా, మరి వాళ్ళిద్దరిని ఎందుకు అనలేదు, కావాలని అన్నారా ఏంటి అనిపించింది. తనుజ గారే అరిచారు పెద్ద పెద్దగా, డెమాన్ పవన్ అంత మితిమీరిన మాటలు అసలు ఏం అనలేదు, కొంచెం చూసుకోవచ్చు కదా అన్నట్టు అన్నాడు. వేరే వాళ్ళ దగ్గర ఏమన్నాడని మాడుమొహం వేసుకొని వేరే వాళ్ళందరి దగ్గర తన గురించి మాట్లాడావు అన్నారు, నాకేం అర్థం కాలేదు, ఏమన్నాడు అనిపించింది నాకైతే. ఇది అనవసరంగా అన్నారు, ఈ పాయింట్ అసలు అవసరమే లేదు నన్ను అడిగితే. ఇక్కడ రితు గారు ఏం చెప్పొచ్చు కదా సార్, నన్ను ఏం అనలేదు సార్ అని చెప్పొచ్చు కదా. సో వీళ్ళిద్దరికి కూడా బ్లాక్ స్టార్ ఇప్పిస్తారు పవన్ కళ్యాణ్తో, ఇప్పించి నీకు లాస్ట్ టైం నువ్వు ఫీల్ అయ్యావు కదా వీళ్ళిద్దరు సపోర్ట్ చేయలేదని, ఇప్పుడు నువ్వే బ్లాక్ స్టార్ ఇస్తున్నావు, గేమ్ ఎలా చేంజ్ అయిద్దో చూసారా అన్నట్టు అంటారు. నెక్స్ట్ అదేదో పవరాస్త్ర అని చెప్పి గోల్డెన్ అదే ఈ సేఫ్ జోన్లో ఉన్న వాళ్ళందరికీ ఛాన్స్ ఉంటుంది అది గెలుచుకోవడానికి. సో ఫస్ట్ చీటీలు ఉంటాయి, ఆ చీటీల్లో ఒక పేరు రాయొచ్చు కదా అని డౌట్ వచ్చింది. ఏమో అక్కడ 6 మందో ఏమో ఉన్నారా సేఫ్ జోన్లో, 6 మంది ఉన్నట్టున్నారు. 6 మందిలో 6 మంది పేర్లు రాశారని గ్యారంటీ ఉంది, ఒక పేరే 6 చీట్లలో రాసి వాళ్ళకి ఏ పేరు కావాలో అదే తెప్పించుకోవచ్చుగా అనుకున్నా. తనుజ గారి పేరు వచ్చింది. సో తనుజ గారి పేరు వచ్చింది. అక్కడ ఏంటంటే ప్రతి మనిషికి 6గురికి 6 కీస్ ఉంటాయి, ఎవరైతే వెళ్తారో వాళ్ళకి ఎవరైతే ఇష్టం లేదో అది గెలవడం వాళ్ళకి కీ విరిచేయచ్చు, అదే ఆ కీని విరగొట్టేయచ్చు అనమాట. సో ఫస్ట్ తనుజ గారి పేరు వచ్చింది కాబట్టి తనుజ గారిని పంపిస్తే అక్కడ ఆప్షన్స్ లేవండి. ఇమాన్యువల్ని తీయలేదు, భరణి గారిని తీయలేదు, దివ్యాని తీయలేదు, పవన్ కళ్యాణ్ తీయలేదు, ఇంకా రాము మిగిలాడు కాబట్టి అందరూ అంతే చేశారు. ఫస్ట్ రాముని ఎందుకు తీసేసింది నేను అనుకున్నాను. ఆ రీజన్ కూడా భరణి గారి మీద చెప్పి తీసేసింది. అక్కడ నాకు కావాలని తీసేసిందా, ఆడియన్స్కి వీళ్ళ బాండింగ్ నచ్చట్లేదు కాబట్టి ఇలా చెప్పి తీసేసిందా అనుకున్నా. బట్ ఆప్షన్స్ లేవు. బట్ ఆ రీజన్ కొంచెం భరణి గారి మీదకి వచ్చేలా కాకుండా వేరేలాగా తీసేసి ఉంటే బెటర్ ఏమో అనిపించింది. అది కూడా ఓకేలేండి, ఏమోలేండి. ఇటు రాముని తీసేస్తారు తనుజ గారు,
ఆయన స్టాండ్ తీసుకోవట్లేదండి. స్ట్రాంగ్ సిచ్యువేషన్స్ వచ్చిన స్టాండ్ తీసుకోవట్లేదు. స్ట్రాంగ్గా సిచ్యువేషన్స్లో ఎవరి దగ్గర నుంచి ఆయన గ్రీన్ సిగ్నల్ వస్తేనే తను ఆ యాక్షన్ తీసుకుంటున్నా. ఇక్కడ గ్రీన్ సిగ్నల్ వచ్చేది భరణి గారి దగ్గర నుంచి, ఎందుకంటే సంజన గారి విషయంలో ఆయన చెప్పాక చేశాడు అన్నట్టు. తనకు ఓన్ థాట్స్ లేవు అన్నట్టు రాము గారిని తీసేస్తారు. ఫైన్, ఇంకా ఆయనకు ఆప్షన్స్ లేవు. నెక్స్ట్ దివ్య గారు అదే తనుజ గారు సెలెక్ట్ చేయాలి నెక్స్ట్ ఎవరు వెళ్ళాలో. ఇక్కడ దివ్య గారిని సెలెక్ట్ చేస్తారు. దివ్య గారిని సెలెక్ట్ చేసి బికాజ్ ఐ హర్టెడ్ యూ లాస్ట్ నైట్. అక్కడ హర్ట్ చేసింది ఎందుకు, కెప్టెన్సీ టాస్క్లో నుంచి తీసేసినందుకు హర్ట్ అయ్యారు. ఇప్పుడు ఆమెను పంపిస్తే ఆమెకి దీనికే వస్తుందా అంటే ఓకేలేండి, ఆమె ఒకళ్ళని తీసేస్తారు కాబట్టి దివ్య గారికి ఛాన్సులు పెరుగుతాయి. బట్ స్టిల్ ఇది దానికి కాంపెన్సేట్ చేస్తుందా, దానికి ఇది బ్యాలెన్స్ అవుతుందా అంటే స్టిల్ ఆమె ఇంకొకసారి ఏదైనా హెల్ప్ చెయ్యాలి దివ్య గారికి. ఇది బ్యాలెన్స్ అయితే చేయదు. లాస్ట్ నైట్ నేను హర్ట్ చేశా కాబట్టి నిన్ను పంపిస్తున్నా అని చెప్పి పంపిస్తారు. బట్ ఇది కూడా ఫస్ట్ ఎవరు వెళ్తే వాళ్ళకి బెటర్ లేండి, ఎందుకంటే వేరే వాళ్ళని ఒకళ్ళని తీసేయచ్చు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సులు పెరుగుతాయి. సో ఇక్కడ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేస్తారు. ఆబ్వియస్లీ ఆమెకి తనుజ గారు, భరణి గారు, ఇమాన్యువల్ ఉన్నారు. వీళ్ళకన్నా పవన్ కళ్యాణ్ తీసేయడం దివ్య గారికి బెటరు కాబట్టి పవన్ కళ్యాణ్ తీసేస్తారు. రీజన్ కూడా తను బ్రెయిన్ పెట్టి ఆడే టాస్కుల్లో అంత స్ట్రాటజిక్గా వీళ్ళతో కంపేర్ చేస్తే అంత ఆడలేడు అనిపిస్తుంది. సో ఈ పవరాస్త్ర ఇవన్నీ ఉపయోగించాలంటే వాళ్ళకి ఎవరైతే స్ట్రాటజీలు ఎక్కువ వేయగలరో వాళ్ళకి బెటర్ అన్నట్టు చెప్పి తీసేస్తారు. నెక్స్ట్ ఈమె భరణి గారిని సెలెక్ట్ చేసుకుంటారు దివ్య గారు. భరణి గారు వచ్చి తనుజాన్ని తీసేస్తారు. ఇది ఫస్ట్ నాకు ఏంటి తనుజాన్ని తీస్తారు, ఆడియన్స్ చెప్పింది ఇప్పుడు ఈ గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే రాము చేస్తున్నాడు అన్నది ఇవన్నీ ఏమైనా మనసులో పెట్టుకున్నారా అనుకున్నా. కానీ ఈయనకు కూడా ఆప్షన్స్ లేవు. ఉన్నది దివ్య గారు, ఇమాన్యువల్, ఆయన తనుజ గారు. ఇమాన్యువల్ని తీయలేరు, దివ్య గారిని తీయలేరు, తనుజ గారిని తీసేవారు కాదు. కాకపోతే ఆడియన్స్ చెప్పింది ఉంది, రాముకి చెప్పిన రీజన్స్ ఇండైరెక్ట్గా భరణి గారి ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఉంది. ఇంకొకటి దివ్య గారిని నిన్న తీసేయడం ఆయనకు నచ్చలేదు, పవన్ కళ్యాణ్ని తీసేయకుండా దివ్య గారిని తీసేయడం. ఇన్ని రీజన్స్ ఉన్నాయి కాబట్టి అండ్ ఆప్షన్స్ వేరే వాళ్ళ మీద ఏమి ఆయనకి ఇప్పుడు హర్ట్ అయింది కూడా ఏమి లేదు రీసెంట్గా ఇమాన్యువల్ మీద కానీ దివ్య గారి మీద కానీ. సో తనుజ గారిని తీసేశారు. కొంచెం జస్టిఫికేషన్ అయిందిలే. ఫస్ట్ ఏంటి తనుజ గారిని తీసేశారు అనుకున్నా కానీ ఏంటి ఆడియన్స్ చెప్పారు కాబట్టి ఇమ్మీడియట్గా అది చేసేస్తున్నారా అనుకున్నా కానీ కొంచెం ఉందిలే జస్టిఫికేషన్ అనిపించింది. తను తొందరగా ఎమోషనల్ అయిపోయింది. తన కోసం స్టాండ్ తీసుకున్న వాళ్ళని మర్చిపోతుంది దివ్య గారి గురించి, అందుకని చెప్పి తీసేస్తారు. నెక్స్ట్ ఇమాన్యువల్ దివ్యాన్ని తీసేస్తారు. ఆయనకి ఆప్షన్స్ లేవు, ఉన్నది భరణి గారు, దివ్య గారు. సో కొంచెం ఇద్దరిలో కంపేర్ చేసుకుంటే భరణి గారు ఎక్కువ క్లోజు, దివ్య గారు తక్కువ కంపేర్ చేసుకుంటే. బట్ దివ్య గారు ఏమైనా ఫీల్ అవుతారేమో, తనుజ గారు కూడా ఫీల్ అయి ఉంటారు భరణి గారు తీసేసినందుకు. ఎవరెవరు ఫీల్ అయ్యారో తర్వాత తెలుస్తుంది మనకి. సో తను చూసి వచ్చింది ఎవరేంటను క్లారిటీ ఉంది. ఒకవేళ ఆ పవర్ వస్తే ఆ బాండ్ వరకే ఉంటుందేమో. ఆ బాండ్ అంటే భరణి గారితో ఉన్న బాండ్ మరి నాకు అర్థం కాల. సో తీసేశారు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ వస్తారు. ఇమాన్యువల్ పవన్ కళ్యాణ్ సెలెక్ట్ చేసి ఇక్కడ స్ట్రాటజీగా అనమాట. మిగిలింది ఎవరు, రాము అను పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరికే ఛాన్స్ రాలా. రాము గారు భరణి గారిని సెలెక్ట్ చేస్తారు మోస్ట్లీ, మేబీ, ఎందుకంటే ఆయన కెప్టెన్సీ టాస్క్లో కూడా హెల్ప్ చేశారు. అండ్ కళ్యాణ్కి ఇమాన్యువల్ క్లోజ్ భరణి గారి కన్నా, మొన్న తీసేశారు కూడా కెప్టెన్సీ టాస్క్లో. సో ఎవరైతే తనని సెలెక్ట్ చేస్తారనుకున్నారో వాళ్ళని పంపించాడు. ఇంకా మిగిలింది ఇద్దరిలో ఒకళ్ళు సెలెక్ట్ చేయాలి కాబట్టి. సో భరణి గారిని సెలెక్ట్ చేస్తే ఆయన మీద నాకు చాలా రెస్పాండ్ ఉంది. కానీ ఎక్కడో బంధాల మధ్యలో ఇరుక్కుపోయాడు, బాండ్స్ మధ్యలో ఇరుక్కుపోయాడు. మాట ఇచ్చేస్తారు, ఇది చేస్తా అది చేస్తా అని. టైం వచ్చినప్పుడు అక్కడ ఇద్దరు కావాల్సిన వాళ్ళే ఉంటారు, లేకపోతే ఇద్దరికి మాట ఇచ్చి ఉంటారు. సో ఇంకా అక్కడ ఎవరో ఒకళ్ళకి ఆయన మాట తప్పిన వాళ్ళు అవుతున్నారు, అందరితో ఒకలానే ఉండి సేఫ్గా అనిపిస్తున్నారు అన్నట్టు. ఇది చాలా ఇవాళ పవన్ కళ్యాణ్ బాగా చెప్పాడు అనిపించింది. ఎప్పుడు తన నామినేషన్స్ రీజన్స్ కానివ్వండి ఏమన్నా కొంచెం అంత అనిపించావు, ఇవాళ భరణి గారిని అర్థం చేసుకొని చెప్పినట్టుంది. నెగిటివ్గా కూడా అనిపించలే నాకు, భరణి గారి మీద నెగిటివ్గా చెప్పాడని కూడా అనిపించలే, అంత బాగా చెప్పాడు అనిపించింది నాకు పవన్ కళ్యాణ్.
ఇంకా ఇమాన్యువల్ మిగిలిపోయాడు, ఆయనకే వచ్చింది. ఇంకా నెక్స్ట్ వీళ్ళ డేంజర్ జోన్లో ఉన్న వీళ్ళందరినీ బయటికి పిలిపిస్తారు. వాళ్ళను బాక్సుల్లో పెట్టి ఎవరు ఏంటో అని చూపిస్తారు. ఫ్లోరా గారు, రితు గారు ఎవిక్షన్కి దగ్గరగా ఉన్నారంట. మిగిలిన వాళ్ళందరూ ఏమో డేంజర్ జోన్లో ఉన్నారంట. రేపు సింగిల్ ఎలిమినేషన్ అయిద్దో డబుల్ ఎలిమినేషన్ అయిద్దో మనం రేపు చూద్దాం అన్నట్టు అన్నారు. ఇదండి ఇవాళ ఎపిసోడు. నాకు బాగానే అనిపించింది, కానీ డెమాన్ పవన్ అనవసరంగా తిట్టారేమో అనిపించింది. దెన్ తనుజ గారి విషయంలో 2 విషయాలు తీసుకురాలేదు. ఒకటి, కళ్యాణ్ని ఎందుకు పంపించారు సేఫ్ జోన్కి, ఇద్దరిలో ఏం ఆర్గ్యుమెంట్ చేయకుండా. 2, దివ్య గారిని ఎందుకు తీసేశారు. అండ్ ఆ కన్ఫెషన్ రూమ్లో ప్లే చేసిన వీడియో కూడా నేను అంటే డైరెక్ట్గా బయట ప్లే చేసి ఉంటే అయిపోయేది. అండ్ ఇక నుంచి భరణి గారికి తనుజ గారికి డిస్టెన్స్ పెరగచ్చు, తనుజ గారికి కళ్యాణ్ గారికి డిస్టెన్స్ పెరగచ్చు. ఇది నా ఒపీనియన్. నచ్చుతుంటే ప్లీజ్ కామెంట్ చేయండి అసలు మీకు ఏమనిపిస్తుంది ఏంటని. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.